హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాల్టి వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. టెర్రస్ మీద వాటర్ ప్రూఫింగ్ ఎంత మ్యాండేటరీయో ఈ వీడియోలో షేర్ చేస్తాను. వాటర్ ప్రూఫింగ్ అనేది చాలా అండర్ రేటెడ్ అండి. సో, డెఫినెట్‌లీ మీరు ఈ వీడియో కనుక చూస్తే మీకు అర్థమవుతుంది మేము చేసిన మిస్టేక్స్ ఏంటి అని చెప్పి. ఇప్పుడు నేను చూపించేది హెడ్ రూమ్. సో, హెడ్ రూమ్ ఆల్రెడీ చూసారా, ఎడ్జస్ట్‌లో అంతా కూడా మనకి సీపేజ్ స్టార్ట్ అయింది. సో, ఇది ఆల్రెడీ మేము ఫిక్స్ చేయించామండి. ఇది సో, బిల్డర్ అప్పుడు కొత్తలోనే స్టార్ట్ అయింది కాబట్టి, సో, బిల్డర్ కేర్ తీసుకున్నారు. సో, అప్పుడైతే ప్రాబ్లమ్ అవ్వలేదు. రీసెంట్‌గా ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫ్లోర్ మనం మెట్లెక్కుతున్నప్పుడు ఇక్కడ లెఫ్ట్ వాల్ ఉంటుంది కదా! ఎక్స్‌టర్నల్ వాల్. సో, ఎక్స్‌టర్నల్ వాల్ నుంచి మనకి సీపేజ్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో, దానివల్ల వాల్ పేపర్ అంతా గూడా డ్యామేజ్ అవుతా వస్తుంది. ఫస్ట్ చిన్నగా ఉండేదండి. మొన్న వర్షాలు పడింది కదా! సో, అప్పుడు ఇంకా కొంచెం అట్లా డ్యామేజ్ అవుతూ వస్తుంది. సో, అందుకని దీన్ని ఎట్లా అయినా ఫిక్స్ చేయాలని చెప్పి మేమైతే ఈ డెసిషన్ తీసుకున్నాము. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే బిల్డింగ్ అంతా కూడా ఇట్లాగా మౌల్డ్స్ లాగా వచ్చేసింది. సో, దీనివల్ల ఏంటంటే మనకి సీపేజెస్ స్టార్ట్ అయిపోతది. క్రాక్స్ వస్తాయన్నమాట. సో, క్రాక్స్ వచ్చి వాటర్ అట్లాగా లైట్‌గా కిందకి దిగుతూ ఉంటుంది. సో, మనం గనక కేర్ తీసుకోపోతే మాత్రం చాలా డ్యామేజ్ అవుతుందండి. ఇప్పుడు మనం ఖర్చు పెట్టేదానికంటే 4 టైమ్స్ అయితే అవుతుందనమాట ఖర్చు. ఎందుకు మెయిన్‌గా విల్లాస్‌కి, ఇండివిడ్యువల్ హౌసెస్‌కి మనకి వాటర్ ప్రూఫింగ్ మ్యాండేటరీ అని ఎందుకు అంటామంటే, విల్లాకి డైరెక్ట్ ఎక్స్‌పోజర్ ఎక్కువ ఉంటుందండి. అంటే మనకి టెర్రస్ మీద డైరెక్ట్‌గా రెయిన్ కానీ, సన్ కానీ పడుతుంది కదా! సో, అన్ని సైడ్స్ కూడా ఓపెన్ ఉంటది కదా విల్లాస్ అంటే. సో, దానివల్ల కూడా మనకి డైరెక్ట్ ఎక్స్‌పోజర్ ఎక్కువ ఉండి, ఎక్కువ పాడయ్యే ఛాన్సెస్ ఉంటది. అదే అపార్ట్మెంట్స్‌లో అనుకోండి, మిడిల్‌లో ఫ్లాట్స్ ఉంటాయి. బాల్కనీ సైడ్స్‌లో కొంచెం ఎక్స్‌పోజర్ అంతగా ఉండదనమాట. అసలు వాటర్ ప్రూఫింగ్ అంటే ఏంటి అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. సో, మన హౌస్‌లో హైయెస్ట్ ఎక్స్‌పోజర్ ఎక్కడుంటుందంటే టెర్రస్ మీదే ఉంటుంది. సో, రెయిన్ గానీ, సన్ గానీ ఎక్కువ మనకి స్లాబ్ మీదే పడుతుంది. టెర్రస్‌లో మనకి కొన్ని చిన్న చిన్న క్రాక్స్ ఉన్నా కూడా ఏమవుతుందంటే, వాటర్ మనకి ఎప్పుడైతే రెయిన్స్ వస్తాయో, వాటర్ డైరెక్ట్‌గా స్లోగా అట్లాగా సీప్ అయ్యి స్లాబ్ నుంచి సీలింగ్స్‌కి అట్లా రీచ్ అవుతూ ఉంటదనమాట. ఎక్స్టర్నల్ వాల్స్‌కి కూడా అదే సిట్యుయేషన్ అండి. ఔట్ సైడ్ వాల్స్‌కి ఎప్పుడు కూడా సన్ అయినా, రెయిన్ అయినా, మాయిశ్చర్ అయినా డైరెక్ట్‌గా ఉంటుంది. కానీ నార్మల్ పెయింట్ మనం ఏదైతే యూజ్ చేస్తామో అది వాటర్‌ని రిపెల్ చేయదు. అంటే జారనివ్వదనమాట. సో, అట్లా హోల్డ్ చేసి పట్టుకోవడం వల్ల మనకి మోల్డ్ గానీ, ఫంగస్ గానీ, బబుల్స్ గానీ ఇట్లాగా క్రియేట్ చేస్తది. మనం కనుక స్టార్టింగ్ స్టేజెస్‌లో దీన్ని పట్టించుకోకపోతే 2 ఇయర్స్‌లో వాల్ అంతా కూడా మొత్తం స్పాయిల్ చేసేస్తదండి. సో, వాటర్ ప్రూఫింగ్ అంటే ఏంటంటే, వాటర్‌ని బ్లాక్ చేసే ఒక ప్రొటెక్టివ్ వాటర్ ప్రూఫ్ మెంబ్రేన్ అనమాట. టెర్రస్ వాటర్ ప్రూఫింగ్ స్టెప్స్ సింపుల్‌గా అయితే చెప్పేస్తానండి. నేను అంత ఏం ఎక్స్‌పర్ట్‌ని కాదు. బట్ నేను వాళ్ళ వర్క్ చూసి నేను తెలుసుకున్నది ఏంటంటే, ఫస్ట్ అయితే సర్ఫేస్ అంతా క్లీన్ చేసేస్తారనమాట. మనకి టెర్రస్ సర్ఫేస్ మీద ఉన్న డస్ట్ గానీ, ఓల్డ్ పెయింట్ ఫ్లేక్స్ గానీ, లేకపోతే మాస్ కానీ, ఇంక ఏ చెత్త ఏదున్నా కూడా మొత్తం తీసేస్తారండి. నాకైతే డీక్లటరింగ్ చాలా ఉంది. పాపం చాలా కష్టపడి మొత్తం అయితే రిమూవ్ చేశారు. యాక్చువల్‌గా మీరు ఏదన్నా మిగిలిపోయిన వస్తువులుంటే, మీరు కింద ఇంట్లో ఎక్కడైనా స్టెయిర్‌కేస్ కిందో, లేపోతే ఏదైనా రూమ్ పెట్టి కట్టించుకొని పెట్టడమో అట్లా చేయండి. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు మాకు మిగిలిన వుడ్ కానీ, టైల్స్ కానీ అవన్నీ పెట్టేసి దాని మీద క్లాత్ కప్పేసి అట్లా పెట్టేసామనమాట. ఈ టెర్రస్ మీద కూడా ఏదైనా ఇట్లాగా అన్‌వాంటెడ్ వస్తువులేవైనా పెట్టారనుకోండి, ఎయిదర్ యూజ్ అయినవి కూడా అట్లాంటివి ఏమైనా ఉంటే రిమూవ్ చేసేసేయండి. సో, అదంత సేఫ్ కాదు. ముఖ్యంగా టెర్రస్ మీద ఓపెన్ ఎయిర్‌లో అయితే అస్సలు పెట్టకండి. అండ్ మనకి బేస్ క్లీన్‌గా ఉంటేనే మనకి ప్రాపర్‌గా జరుగుతుందండి ఈ ప్రాసెస్ అంతా కూడా. సో, చాలా వస్తువులు కొన్ని మిగిలిపోయాయి. ఎలాగో తీస్తున్నారు కదా అని చెప్పి టైల్స్ అవన్నీ కూడా వాష్ చేయించేసేసి నీట్‌గా పెట్టించేసాను. యాక్చువల్‌గా ఇది సెకండ్ ఫ్లోర్‌లో మనకు కొంచెం గ్యాప్ ఉంటుంది. లిఫ్ట్‌కి అండ్ మెట్లకి కొంచెం గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్‌లో అయితే పెట్టించేసాను. యాక్చువల్‌గా వీళ్ళు యూజ్ చేసిన బ్రాండ్ డాక్టర్ ఫిక్సిట్ అండి. ఇది చాలా బావుందనమాట. యాక్చువల్‌గా మనం దీన్ని థర్డ్ పార్టీ వాళ్ళతో చేయించామనమాట. సో, వాళ్ళు ఏ బ్రాండ్ యూజ్ చేస్తున్నారు మీరు అనంటే, డాక్టర్ ఫిక్సిట్ అన్నారు. సో, రివ్యూస్ చెక్ చేశా నేను. చెక్ చేస్తే బానే ఉన్నాయి రివ్యూస్ కూడా. అండ్ 10 ఇయర్స్ వారంటీ ఉంది. ఇన్ కేస్ మనకి ఒకవేళ థర్డ్ పార్టీ వెండర్ కనుక ఎవరైనా లేకపోతే కూడా మనకి డైరెక్ట్‌గా వాళ్ళకి వెబ్‌సైట్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్‌గా వాళ్ళనే కాంటాక్ట్ అవ్వచ్చు ఇన్ కేస్
ఫ్యూచర్‌లో ఏమైనా ఇష్యూస్ వస్తే గనక అట్లా చేసుకోవచ్చు. సో, ఆ విషయం గూడా అడిగాను యాక్చువల్‌గా. ఎందుకంటే మళ్ళా వీళ్ళు లేకపోతే ప్రాబ్లమ్ అవుతుంది గదా! సో, అందుకని మీరు ఏ బ్రాండ్ యూజ్ చేస్తున్నారంటే ఇట్లా అని చెప్పారు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకిక్కడ ఒక క్లైంబర్ ఉంటది కదా! సో, ఆ క్లైంబర్ చాలా పెరిగిపోయిందండి. సో, అది పడిపోయి కింద అక్కడ గూడా కొంచెం మౌల్డ్స్ లాగా ఫార్మ్ అయిందండి. ఇక్కడ చూస్తే మీరు సోలార్ పెట్టించాము అప్పుడు. సోలార్ దగ్గర గూడా మనకక్కడ ఐరన్‌కి వేసిన బేస్ ఏదైతే ఉందో అది గూడా మొత్తము నాచు పట్టేసినట్టు అయిపోయింది. సో, అక్కడక్కడ క్రాక్స్ లైట్‌గా కనిపిస్తుంది. వీడియోలో అంత క్లియర్‌గా కనిపించట్లేదు గానీ, బట్ క్రాక్స్ కూడా అక్కడక్కడ మనకి వచ్చిందనమాట. సెకండ్ స్టెప్‌లో క్రాక్ ట్రీట్మెంట్ చేస్తారండి. అంటే ఎక్కడైనా స్మాల్ క్రాక్స్ ఉన్నాయనుకోండి, వాటన్నిటిని కూడా ఒక ఫిల్లర్ కాంపౌండ్ మెటీరియల్‌తో ఫిల్ చేసేస్తారనమాట. సో, క్రాక్స్ ఉంటే మనకి కోటింగ్ అనేది యూజ్ ఉండదు. అందుకని ఖచ్చితంగా ఆ క్రాక్ ట్రీట్మెంట్ అయితే చేయాలి. సో, వాళ్ళు యూజ్ చేసిన బ్రాండ్ డాక్టర్ ఫిక్స్‌డ్ చెప్పాను గదండీ! సో, వీళ్ళొచ్చిన తర్వాత ఒక ఆటో ఆయనొచ్చి మెటీరియల్ అంతా డంప్ చేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ మనకి థర్డ్ పార్ట్ వచ్చి ప్రైమర్ కోట్ అయితే వేశారనమాట. సో, లైట్ ప్రైమర్ కోట్ అప్లై చేస్తారు. సో దట్ ఏంటంటే వాటర్ ప్రూఫ్ కెమికల్ అనేది ప్రాపర్‌గా బాండ్ యాక్చువల్‌గా బిల్డింగ్ అంతా గూడా ఒకసారి నీట్‌గా వాష్ చేసేసి అప్పుడు మనకి స్టార్ట్ చేస్తారండి వర్క్. సో, ఆ రోజు పైకొచ్చి చూసాను ఎట్లా చేస్తున్నారు, ఏంటి వర్క్ అని జూస్తే అసలు ఫుల్ ఎండ ఉంది ఆ రోజైతే. చాలా ఎండుంది. ఎందుకో తెలీదండి వర్షాలు పడిన నెక్స్ట్ 2, 3 డేస్ బాగా ఎండ అనిపించింది. మీకు కూడా గుర్తుందో లేదో దివాళీ తర్వాత. ఫస్ట్ అయితే బిల్డింగ్ మొత్తం నీట్‌గా క్లీన్ చేసిన తర్వాతే మనకి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. మొత్తం క్లీన్ అయిన తర్వాత మనకి ఫస్ట్ అయితే ప్రైమర్ వేసేసి అప్పుడు 2-3 కోట్స్ వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ అయితే చేస్తారు. సో, సేమ్ మనకి టెర్రస్ మీద ఏ ప్రాసెస్ అయితే ఉంటుందో ఎక్స్టర్నల్ వాల్స్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. నేను ఎక్స్టర్నల్ వాల్స్ వీడియో అయితే అసలు తీయలేకపోయాను. టోటల్ 3 డేస్ అయితే పట్టిందండి వర్క్ అయితే. సో, మనకి ఇది ఎస్ఎఫ్‌టి బేస్డ్ ఉంటదనమాట. అండ్ మనకి క్రాక్స్ ఎంతుంది, ఏంటి అన్నీ ఒకసారి చెక్ చేసుకొని మనకి బిల్డింగ్ చూస్తే గానీ వాళ్ళు ఒక ఎస్టిమేషన్‌తో రారు. అండ్ మొత్తం క్లీన్ అయిన తర్వాతయితే చాలా అనిపించిందండి. ఇప్పుడైతే ప్రైమర్ అయిపోయింది. సో, నేనెక్కువ ఉండలేకపోయాను. సో, ప్రైమర్ వేస్తూ ఉంటే ఒక్కసారి చెక్ చేసి వెళ్ళిపోయా. అయితే మనకి ఫిల్లర్స్ కూడా ఎట్లా చేస్తారో గూడా నేను కొంచెం చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీశాను. మొత్తం కూడా మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత టెర్రస్ అంతా పెయింట్ అయితే చేశారండి. టెర్రస్ కానీ, మనకి గ్రిల్స్ ఉన్నాయి గదా! బ్లాక్ కలర్ గ్రిల్స్ దానికి కూడా పెయింట్ చేశారు. అండ్ ఆల్సో వర్క్ అయితే నాకు చాలా నచ్చిందండి వీళ్ళది. మనం ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. మనకి ఏదైనా సామాన్లుంటే మనం అవి చెప్తే వాళ్ళవి తీసేస్తున్నారు. మొత్తము ఏ వస్తువు కూడా మనకి సర్ఫేస్ మీద ఉండకూడదనమాట. లేకుండా చేసి అప్పుడు మాత్రమే వర్క్ స్టార్ట్ చేస్తారు. సో, ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకున్నారు. మనం అసలు ఏమీ పట్టించుకోలేదు. జస్ట్ ఇది కాంట్రాక్ట్ లాగే అండి. థర్డ్ పార్టీస్ కదా! సో, వాళ్ళకి చెప్తే వాళ్ళే అన్నీ చూసేసుకుంటారు. సో, మా కమ్యూనిటీలో ఎప్పటినుంచో చేస్తున్నారంట. నాకైతే తెలియలేదు. పక్కన బిల్డింగ్ చేయడం వల్ల నేను చూడగలిగాను. లక్కీగా ఎక్స్టర్నల్ వాల్ కూడా అప్పుడే సీపేజ్ రావటం, ఆయన కనపడటం నాకు మంచిదయిందనిపించింది. ఎందుకంటే ఇది ఇలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే ఏదో రోజు అది వాల్స్, సీలింగ్ కూడా పాడయ్యే ఛాన్సెస్ ఉంటది. మనకి సీలింగ్‌లో స్టార్ట్ అయిందంటే మాత్రం ఖర్చు 3 కాదండి 4 టైమ్స్ అయినా కూడా ఆశ్చర్యం లేదు. మనకి విల్లాస్‌కైనా, ఇండివిడ్యువల్ హౌసెస్‌కైనా టెర్రస్‌కొకటి అండ్ ఎక్స్టర్నల్ వాల్స్‌కి అంటే మనకి బిల్డింగ్ చుట్టూతా చేయించుకోవాలి. అండ్ బాత్రూమ్స్‌కి, బాల్కనీస్ చేయించుకుంటే సరిపోతది. సో, ప్రెజెంట్ అయితే వాష్‌రూమ్స్‌కిను అండ్ బాల్కనీస్‌కి కూడా చేసుకోమన్నారు కానీ మేమే చేసుకోలేదు. బట్ చేయించుకుంటామండి దానికి కూడా. ఎందుకంటే రెయిన్స్ ఎక్కువ పడినప్పుడు ఎఫెక్ట్ ఎక్కువొస్తది. అండ్ మనం వాష్‌రూమ్స్‌లో కూడా వాటర్ ఎక్కువ యూజ్ చేస్తుంటాం కాబట్టి వాల్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఎందుకు వాష్‌రూమ్స్ చేయించలేదంటే ఆల్రెడీ స్టార్టింగ్‌లోనే వచ్చిందండి ఇష్యూ. సో, మాకు ఇట్లా మెట్లెక్కుతున్న వాల్‌కి ఇంకో దగ్గర సీపేజ్ స్టార్ట్ అయిందనమాట. సో, ఆ సీపేజ్ దగ్గర వాళ్ళు చేశారు ఆ వాష్‌రూమ్‌కి. అందుకని ఇంక చేయించలేదు. బట్ ఎప్పటికైనా చేయాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక ప్యాచ్ ఉంది చూసారా? సిమెంట్ ప్యాచ్. సో, మనకి ఇంతకు ముందు కూడా ఇట్లాగే క్రాక్ వస్తే అట్లాగే వాళ్ళు వచ్చేసేసి ఆ పార్ట్ వరకు చేసేసి వెళ్ళిపోయారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నెట్ ఫ్యాబ్రిక్ లాగా ఒకటుంది చూసారా? సో, టోటల్ బిల్డింగ్‌కి మనకి ఈ లేయర్ అయితే వేస్తారండి ఫస్ట్ టైము. వేసిన తర్వాత దాని మీద వాటర్ ప్రూఫ్ కోటింగ్ అయితే వేస్తారనమాట పెయింట్. సో, ఇది బిల్డింగ్ మొత్తం వేస్తారు. మనకి ఎక్కడైనా
కటింగ్స్ అట్లాంటివి ఉంటే అవి కూడా సెట్ చేసి వేస్తారనమాట. ఇది సెట్ చేసిన తర్వాత అప్పుడు మనకి ఇట్లా పెయింట్ అయితే వేస్తారు. యాక్చువల్‌గా దీంట్లో కూడా మనం కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చండి. దీంట్లో గ్రే, వైట్, ఇంకో కలర్ ఏదో ఉంది సిల్వర్ అనుకుంటా. సో, 3 కలర్స్ ఉన్నాయి. మేమైతే గ్రే చెప్పాము. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఆల్రెడీ ఎక్స్‌టర్నల్ వాల్ అని చెప్పాను గదా! సో, ఎక్స్‌టర్నల్ వాల్ డ్యామేజ్ అవ్వటం స్టార్ట్ అయిందండి. సో, అందుకని ఈ వాల్ పేపర్ ఇట్లా డ్యామేజ్ అవుతా ఉంది చూసారా? ఎక్స్‌టర్నల్ వాల్స్ మనకి అన్నీ చేయించుకుంటే బెటర్ అండి. మేమైతే ఒకటే చేయించాం యాస్ ఆఫ్ నౌ. సో, మళ్ళా 3 సైడ్స్ ఉన్నాయి గదా! అవి కూడా చేంజ్ చేసుకుంటే బెటర్ అని అనిపిస్తుంది. చూడాలి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే పక్కన బిల్డింగ్‌లో మీరు చూసారా? సో, గ్రే కలర్ వేయించుకున్నారు వాళ్ళు కూడా. సో, బిల్డింగ్ అయితే చాలా నీట్‌గా అయిందండి. టెర్రస్ మనం యూసేజ్ చక్కగా చేసుకోవచ్చు. జస్ట్ ఇన్ కేస్ మీరు టెర్రస్ గార్డెనింగ్ గానీ, అట్లాంటివి చేసుకునే వాళ్ళుంటే మీరు ఇట్లాంటివి చేసుకొని, అప్పుడు మీరు టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేసుకుంటే బెటర్ అని అనిపించింది నాకైతే. అండ్ ఎక్స్‌టర్నల్ వాల్‌కి కూడా మొత్తము ఈ ప్రాసెస్ ఏదైతే చేశారో అది చేసిన తర్వాత ఇట్లా పెయింటింగ్ అయితే వేసేస్తారు. అండ్ ఫైనల్‌గా మనకి టోటల్ బిల్డింగ్ చాలా నీట్‌గా అయితే వచ్చేసిందండి. సోలార్‌కి కట్టిన దిమ్మలకి కూడా పెయింట్ ఏసేయమంటే ఏసేశారు. వాటర్ ప్రూఫింగ్ పెయింటే కాబట్టి మనకి వాన పడినా గూడా నాచు పట్టడం అట్లా ఏముండదు. యాక్చువల్‌గా టైల్స్ ఏద్దాం అనుకున్నాము. బట్ ఇది వాటర్ ప్రూఫే కాబట్టి వేసేయమని చెప్పాము. సో, ఫైనల్‌గా మొత్తం బిల్డింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కసారి లుక్ చూసేయండి. సో, మనకి వాటర్ ప్రూఫింగ్ అనేది లగ్జరీ కాదండి. ఇట్స్ ఎ మ్యాండేటరీ థింగ్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఇది. చాలామంది అవాయిడ్ చేస్తుంటారు. బట్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ మీరు కూడా చేయించుకోండి. మనం ఇల్లనేది ఎంతో ఇష్టంగా కట్టుకుంటాము. సో, వాటిల్లో ఇలా లీకేజెస్ వచ్చినా, ఏమైనా సీపేజెస్ స్టార్ట్ అయినా కూడా చాలా బాధేస్తది. సో, అట్లాంటివన్నీ జరక్కముందునే మనం నెసెసరీ ప్రికాషన్స్ అయితే తీసుకుంటే, మనకి హ్యాపీగా ఒక 10 ఇయర్స్ అయితే బావుంటుందండి. అండ్ చూడటానికి కూడా నీట్‌గా ఇదండి ఇవాల్టి ఉంది. వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.